వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసద్ గారు రీసెంట్గా వచ్చిన ఒక ఇది ఏంటంటే సుప్రీంకోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంట్ ఈ లివింగ్ రిలేషన్కి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా హస్బెండ్ అండ్ వైఫ్గానే కన్సిడర్ చేయాలి అని చెప్పి ఒక ఇది పాస్ చేసింది. సో ఇప్పటి వరకు ఉన్న లివింగ్ రిలేషన్ కేసులు, పెళ్లి చేసుకుంటా అని మోసం చేసిన పెట్టిన కేసులు అన్నీ కూడా అవి పెళ్లి కిందే కన్వర్ట్ అవుతాయా అంటే ఈ తీర్పు వల్ల? అలా కాదండి. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక స్టాండర్డ్గా మనం ఆలోచించాలి. అదేంటంటే ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ ఒక ఆడమగ కలిసి ఉన్నారు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏ బంధం ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. అది స్నేహపూర్వకమైన బంధం ఉంటుందా, లేదా శారీరక బంధం ఉంటుందా, లేదంటే మానసిక బంధం ఉంటుందా, లేదా భార్యాభర్తలకు సంబంధించిన బంధం ఉంటుందా అనేది వాళ్ళ తెలుస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో లివింగ్ రిలేషన్షిప్ల విషయంలో ఎవరైనా సరే ఉండాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. అస్సాం కంట్రీస్, ఈశాన్య కంట్రీస్లో ఉంది రూల్ అది. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి ఉండాలి, సో నేను కలిసి ఉంటాను అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిపి అక్కడ మనం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎలాగో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది ఇంకా మన రాష్ట్రంలో రానట్టు ఉంది, అది మన తెలుగు రాష్ట్రాల్లో రాల. సో అంటే అప్పుడు అంటే ఇక్కడ భార్యాభర్తల బంధం అనేది ఇక్కడ గమనించాల్సింది అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి తాలిబొట్టు కడితే భార్యాభర్తల బంధం అయినట్టు కాదు. బాండింగ్ అనేది ముఖ్యం. ఇప్పుడు ఒక అబ్బాయికి వెళ్ళి అమ్మాయి తాలిబొట్టు కట్టేసి ఎంతమంది విడిపోవట్లా ఈరోజు, ఎంతమంది కొట్టుకోవట్లా, ఎంతమంది చక్కగా సంసారం చేస్తున్నారు అనేది మనం లెక్కేసుకోవచ్చు, అంతే కదా. తాలిబొట్టు కట్టినంత మాత్రాన భార్య ఎవరు అట్లే ఉండదు ఇప్పుడున్న పరిస్థితిలో. కాబట్టి ఏంటంటే మీ మధ్య ఉన్న బాండింగ్, మీరు కలిసి ఉన్న ఆ యొక్క మనస్తత్వము, ఆ యొక్క విధానాలను బట్టే మనం ఉంటుంది ఏదైనా సరే, ఏ బంధమైనా అంతే. కాబట్టి ఏంటంటే జనరల్గా శారీరక సంబంధంతో మీరు కొన్ని స్వప్రయోజనాలతో కొంతమంది ఉంటారు. ఇప్పుడు మేము కొన్ని కేసులు చేస్తాం, నేను ఎన్ఆర్ఐ అడ్వకేట్గా చెప్తున్నా. కొన్ని కేసుల్లో కేవలం పెళ్ళే చేసుకుంటారు వీసా కోసం, వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధాలు ఉండవు, అసలు భార్యాభర్త సంబంధమే ఉండదు, వాళ్ళిద్దరి మధ్య ఏ బాండింగ్ ఉండదు, శారీరక సంబంధం అసలు ఉండదు. కానీ సమాజం దృష్టిలో వీసా కోసం, లేదా ఇక్కడి నుంచి వెళ్ళటం కోసం, లేదా గ్రీన్ కార్డు కోసం, లేదా ఏదో వాళ్ళకున్న అనుభవం కోసం, వాళ్ళకున్న అవకాశం కోసం పెళ్లి చేసుకుంటారు. పెళ్లి మాత్రం లీగల్గా చట్టబద్ధంగా జరుగుతుంది, కానీ ఇద్దరి మధ్య ఏమి ఉండదు. అప్పుడు వాళ్ళని ఏమనుకోవాలి మనం, చట్టం దృష్టిలో భార్యాభర్తలు మాత్రమే, కానీ మామూలుగా చూస్తే భార్యాభర్తలు కాదు వాళ్ళు. అలాగే ఇది కూడా అంతే. లివింగ్ రిలేషన్షిప్లో మీరు సామాజికంగా చూస్తేనే భార్యాభర్తలు కాకపోవచ్చు, కానీ మీ ఇద్దరి మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్, ఆ బాండింగ్ అన్ని చూసుకుంటే భార్యాభర్తలు అయి ఉండొచ్చు కదా. దానికి కొలమానం అనేది సంసారానికి కొలమానం అంటే ఏమి ఉండదు కదా. ఒక ఇద్దరు కలిసి ఉన్నారు అంటే వాళ్ళు ఇలాగే కలిసి ఉండాలి అనేది మన భారతదేశంలో ఎక్కడ స్టాండర్డ్స్ ఉండవు. ఇలాగే ఉండాలి, భార్య భర్త ఇలాగే ఉండాలి, భర్త భార్యతో ఇలాగే ఉండాలి అనేది ఉండవు. వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ వ్యక్తిగత విషయాలను బట్టి, వాళ్ళు కలిసి ఉండటమా లోపల కొట్లాడుకుంటాం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఇక్కడ మనం ఈ కోణంలో మనం ఆలోచించాలి. రెండోది, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక భార్యాభర్తలు అంటే ఇక్కడ మనం ఇద్దరు కపుల్స్ అనాలి. సో భార్యాభర్తల పదం వాడకూడదు, కానీ కపుల్స్ అని వాడచ్చు. సో ఎవరైతే ఇద్దరు ఉంటారు, జంట ఎవరైతే ఉంటారో ఆ జంటకు పుట్టిన పిల్లలు కూడా లీగల్గానే ఉంటారు. అంటే మీరు ఒక పెళ్ళైన అమ్మాయి అబ్బాయికి పుట్టిన పిల్లలు ఎలాగో లీగల్గా ఉంటారో, అలా కలిసి ఉండి జంటగా ఉన్న వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా లీగల్గానే ఉండాల్సిందే. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు అయితే రావు. ఆ పుట్టిన పిల్లలకైతే ఏ ప్రాబ్లం ఉండదు. పుట్టిన పిల్లవాడు సేమ్ మనం జనరల్ గా పెళ్ళైన రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ విధంగానే ఉంటాయి. అలాగే ఒక వ్యక్తి అక్రమ సంబంధం, ఒక అబ్బాయితో కానీ ఒక అమ్మాయితో కానీ అక్రమ సంబంధం పెట్టుకుని పుట్టారనుకోండి, సో అతనికి కూడా జనరల్ గా పుట్టిన పిల్లలతో పాటు సమాన హక్కులే ఉంటాయి. వాళ్ళకేం తేడా ఏమి ఉండదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏదో సినిమాలో పుష్ప సినిమాలో సర్నేమ్ రాదను, లేదా మీరు మాకు సంబంధం లేదానికి ఉండదు. పుట్టినప్పుడు అతను కంపల్సరీ వాళ్ళ నాన్న సర్నేమ్ వాడుకోవచ్చు. అలాగే ఆ నాన్నకి సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉంటే అతను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అక్కడ వివక్షత అంటూ ఏమి ఉండదు. కులానికి, మతానికి, ప్రాంతానికి ఏం సంబంధం లేదు. పలానా ఆయనకి పుట్టాడు, ఇది క్లియర్ అనుకున్నప్పుడు అతనికి మాత్రం సేమ్ కొడుకుతో పాటే సమానంగానే హక్కులు వస్తాయి. అలాగే ఇప్పుడు ఈ లివింగ్ రిలేషన్షిప్ లో ఒక ఎక్స్ వైజెడ్ అన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. వాళ్ళకి ఒక బాబో పాపో పుట్టారు. పుట్టినప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తల కిందనే, అంటే ఇక్కడ ఇతనికి తల్లిదండ్రుల కింద లెక్క వస్తుంది. బయలాజికల్ మదర్ ఫాదర్ కింద లెక్క వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య చూసుకుంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాకపోతే వాళ్ళిద్దరు అది లీగల్ వస్తుంది. కానీ ఇతనికి అబ్బాయికి అయితే అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టిన పిల్లలకి మాత్రం పేరెంట్స్ కంపల్సరీ వాళ్ళిద్దరే పేరెంట్స్. సో అతను వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తులు అడగచ్చు, ఆ తాతల ఆస్తులు ఉంటే అతను క్లెయిమ్ చేసుకోవచ్చు, అలా తాతలకు సంబంధించిన ఇంకేదైనా ఉంటే అది చేసుకోవచ్చు. సేమ్ మనం జనరల్ పర్సన్స్ లాగే వస్తారు. కాబట్టి అక్కడ పుట్టిన పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు ఈ తీర్పుతో. సో అక్కడ మనకి మంచి సంతోషకరమైంది. అలాగే పుట్టిన పిల్లల అక్రమ సంతానమైన సక్రమ సంతానమైన
వాళ్ళకి సమాన హక్కులు వస్తాయి. దాంట్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఇప్పుడు లేదు. లివింగ్ రిలేషన్ లో ఉండి ఇలా పిల్లల్ని కన్న తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి లివింగ్ లో ఉంటూ ఇంకొక పెళ్లి చేసుకుంటే అతని పైన ఎటువంటి కేసులు అంటే ఏ సెక్షన్స్ పెడతారు? అది అంటే ఇక్కడ ఆలోచించాల్సింది అంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి చేసుకుంటాను అని మభ్య పెట్టి ఇక్కడ మనం అవన్నీ కూడా రుజువు చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అలా కాకుండా లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం ఉండి కొన్ని నీడ్స్ అవసరాల కోసం ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెట్టుకొని వాళ్ళిద్దరి మధ్య కొన్ని నీడ్స్ కోసం చేసుకుంటే అది మీకు అట్రాక్ట్ కాదు చట్టం. ఓకే, అలా కాకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి అమ్మాయితోనే ఉంటూ అమ్మాయితోనే కలిసి ఉండి అమ్మాయితో కొద్దిగా దగ్గర అయిపోయి అమ్మాయి కొన్ని లేనిపోయిన ఆశలు కల్పించి ఉన్నప్పుడు 69 BNS కింద అట్రాక్ట్ అవుతుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేస్తే అబ్బాయి అది 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో అది నడుస్తుంది, అది చాలా మనం కేసులు చేస్తూ ఉంటాం, చాలా కేసులు వస్తుంటాయి మన దగ్గర. సో 69 BNS కింద వెళ్ళొచ్చు పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి ఇబ్బంది పెడితే. అలా కాకుండా జనరల్గా మీరు కలిసి ఉండి కాపురం చేసి ఇద్దరికి ఇష్టం అయ్యి అతన్ని మీరు అంటే జనరల్గా అన్ని రకాలుగా వాడుకొని అట్లా మీ మధ్య బాండింగ్ అనేది పెళ్ళి అనే బాండింగ్ లేకుండా ఒకళ్ళ అవసరాలు లేకపోతే ఒకరికి ఒకళ్ళు ఇష్టమో అలా ఉన్నప్పుడు మాత్రం అది అట్రాక్ట్ కాదు. దాని మీద సుప్రీంకోర్టు వారు క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. అప్పుడు రేప్గా పరిగణించలేము, దాన్ని 69 BNS కింద వచ్చే అవకాశాలు లేవు. అంటే వాళ్ళ సర్కమస్టాన్స్ని బట్టి వాళ్ళ యొక్క పద్ధతులను బట్టి అక్కడ మారుతుంటుంది చట్టం అనేది. ఓకే.